ఎవ్రీ సింగిల్ డే 365/24/7 మీకు కొత్త కొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరి ఆరండోవి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండోవి వంటలు చేద్దాం. హరిప్రియ గారు వచ్చారండి ఇక్కడికి బాలాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హరిప్రియ గారు హలో. హాయ్, వెల్కమ్ టు ఆరండోవి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు హరిప్రియ గారు? హౌ ఆర్ యు? నేను కూడా చాలా బాగున్నాను. ధన్యవాద్ అడిగినందుకు. No, actually I'm so excited. అవునా? I want you to be excited. Please be excited. సో డెఫినెట్ గా కుకింగ్ షోకి వస్తున్నారు. అది కూడా ఈటీవీ అభిరుచి ఛానల్ లాంటి ఇంత మంచి రెప్యూటెడ్ ఛానల్లో కుకింగ్ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇట్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ లేడీస్. అండ్ ఈ సందర్భాన్ని నేను తీసుకొని ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఎక్సైట్మెంట్ ని మీరు కూడా ఫీల్ అవ్వాలి అంటే లేట్ చేయకుండా పొజిషన్ నుంచి కదిలి మాకు కాల్ కొట్టండి 8008054321. సో మిమ్మల్ని మేము రిజిస్టర్ చేసుకొని వీ విల్ ఇన్వైట్ యూ షో కోసం. సో మీరు కూడా ఇలాగే హరిప్రియ గారి లాగా ఇక్కడికి వచ్చి ఎస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు అని ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వచ్చు ఫర్ షూర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ముందుగా అయితే మాతోటి. నా పేరు హరిప్రియ, నేను బాలాపూర్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు రామకృష్ణ. నాకు 2 కిడ్స్ ఉన్నారు. బాబు కౌశల్ సుహాస్ అండ్ పాప తన్విక. ఆయన 9th grade, పాప 5th ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. నైస్ అండి. సో అన్న చెల్లెళ్ళు లవ్లీ. సో సిబ్లింగ్స్ ఎప్పుడైనా అన్న చెల్లెలు ఉంటే చాలా అఫెక్షన్ వేరు. అఫెక్షన్ అండ్ ఫైటింగ్ లో అఫెక్షన్ అన్నమాట. అది సో బాగా ఫైట్ చేస్తారు, బాగా చేస్తారు. బట్ ఏదైనా వాళ్ళకి కావాలన్నప్పుడు ఇద్దరు కలిసి వస్తారు అనమాట దగ్గర. ఓ సో ఎవరు ఎక్కువ ఫస్ట్ గొడవ పెట్టుకునేది ఇంట్లో వాళ్ళు? బాబు అంటారే లేదు, బాబే గొడవ పెట్టుకుంటుందా? పాపే గొడవ పెట్టుకుంటది. మళ్ళీ ఏమైనా అవసరం అని అన్నయ్య అని పిలుస్తుంది. అంతే అంతే, సేమ్ నాలాగే. ఆల్మోస్ట్ చెల్లెలందరూ ఇట్లే ఉంటారు. అలానే ఉండాలి. మీకు అన్నయ్య ఉన్నారా? 2 అన్నయ్యలు ఉన్నారు, అక్క, నేను లాస్ట్. ఓకే, డామినేటింగ్. నైస్ నైస్. సో నాకు తెలిసి తనకి అదే అంటారు రెబెల్ అన్న ఫీలింగ్ కదా. మీరు ఇట్లా డామినేటింగ్ రెబెల్ పర్సన్. సో మొత్తం అందరిని గ్రిప్ లో పెట్టుకునేది ఇంట్లో మీరే? గ్రిప్ లో లేదులేండి, ఏదో ఇప్పుడు బాగుంది కదా చెప్తే. బట్ డెఫినెట్ గా డామినేటింగ్. సూపర్ అండి. సో ఇంతకీ ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు నేను కిడ్స్ అన్నారు కదా, వాళ్ళ గురించే. ఇడ్లీ అంటే కొంచెము ఎలానో తినరు కదా, సో వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా చేద్దామని, వాళ్ళు తినే దానిలాగా ఇడ్లీ లాలీపాప్ చేద్దామని. ఇడ్లీ లాలీపాప్? యా. ఓ ఇంట్రెస్టింగ్ అండి. సో చాలా రకాల లాలీపాప్స్ అండి. ఈవెన్ అంటే చికెన్ దగ్గరకు వస్తే కూడా చికెన్ లాలీపాప్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇడ్లీ లాలీపాప్ ఇస్ సంథింగ్ డెఫినెట్లీ చాలా వెరైటీ డిష్. యా, అంటే కిడ్స్ కోసం మెయిన్ గా టిఫిన్ బాక్స్ లో వాళ్ళు ఓపెన్ చేయగానే ఇడ్లీ అనకుండా వావ్ లాలీపాప్ తినేసేయాలని. ఓకే, కిడ్స్ కా ఇంట్రెస్ట్ రావాలన్నమాట ముందు తినాలి అన్న ఇంట్రెస్ట్. అంటే కలర్ఫుల్ గా చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలని ఇది చేస్తాం. అందుకే వెజిటబుల్స్ కూడా. సో మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఏమేం కావాలి. మనకి ఇడ్లీ బ్యాటర్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, కొత్తిమీర. నైస్. సో మరి స్టార్ట్ చేసేద్దాం. సో చెప్పండి ఎలా ప్రిపేర్ చేయాలి లాలీపాప్స్? దీనికి మనం ఫస్ట్ ఇది పాన్ స్టవ్ వెలిగిద్దాం. సో ఈ ఐడియా ఎవరిది? ఇలాగా ఇడ్లీ లాలీపాప్స్ లాగా తయారు చేయాలని రెసిపీ ఐడియా అంత ఎవరిది? అంటే కొంచెం పిల్లలు తినట్లేదు, ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా చేద్దామని. అంటే చూసాను వేరే వేరే, సో దీనికి ట్రై చేయొచ్చు కదా మనకి అనేసి అన్నట్టుగా కొద్ది చేశాను అనమాట. ఇది వేడి కావాలి. ఓకే. సో హరిప్రియ గారు, మీ 2 అన్నయ్యలు, మీ అక్క, సో మీ ఫ్యామిలీలో మీ సిబ్లింగ్స్ తోటి మీరు అసలు ఎవరికి ఎక్కువ క్లోజ్ మీ ఫ్యామిలీలో చెప్పండి? ప్రెసిడెంట్ అయితే మా సిస్టర్ తో ఉంటాను. పెద్ద అక్క బాగా ఫైటింగ్ చేసేదాన్ని చిన్నప్పుడు, బట్ తనతో ఇప్పుడు క్లోజ్ అనమాట. ఓకే. 2 పెద్ద అన్నయ్యలు, తింటూ క్లోజ్ ఉంటాను. సో ఎవరికి మీకు ఏం ప్రాబ్లం వచ్చినా అన్ని అక్కతో చేస్తాను, అన్నయ్యలతో చేస్తాను, బట్ ఎక్కువ అక్కతో చేస్తాను. ఫీమేల్ కనెక్షన్ అంటే యాక్చువల్ గా ముందు బాగా ఫైటింగ్ చేసేదాన్ని, అన్ని లాక్కునేదాన్ని దాని దగ్గర నుంచి. ఇప్పుడైనా ఏది కావాలని ఇచ్చేస్తుంది. ఆప్షన్ లేదు, అది ఇవ్వాల్సిందే. సో మీ మమ్మీకి ఎక్కువ టాస్క్ అందరికన్నా కూడా ఇంతమంది కిడ్స్ ని కంట్రోల్ చేయాలంటే.
కదా? బట్ అప్పుడు ఓకే అప్పుడు- మేనేజ్ చేశారు. ఇప్పుడు ఇద్దరు ఒక్కరిని చేయలేకపోతున్నాము. సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కదా అప్పట్లో Definitely ఈ నంబర్స్ కూడా generation- ఎక్కువ ఉండేది కదా, లైక్ 11 మెంబర్స్, Yeah. 13 మెంబర్స్ పిల్లలు. ఈ జనరేషన్ పిల్లల్ని హ్యాండిల్ చేయలేము. ఫస్ట్ కనాలన్నా కూడా ప్రాబ్లం. ఒక్కరికి ఇది మనకి వేడైంది. ఓకే, ఇది మనకి ఆనియన్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ గ్రేట్ చేసుకోవాలి. కొంచెం Okay. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రా ఓకే, చిన్న చిన్న ఇడ్లీ చిన్న లాగా మనం చిన్న ఇడ్లీస్ వేసుకోవాలి. లాగా వేసుకోవాలి. మళ్ళీ స్టిక్ చేయడానికి Cover చేయాలి. కొంచెం. సో ఇది ఇడ్లీ లాలీపాప్స్ కాకుండా మనం ఇడ్లీ పాప్స్ అనొచ్చా? యా, బెటర్ నేమ్, పిల్లలు తినడానికి ఏదైనా పెట్టొచ్చు. ఇడ్లీ పాప్స్. యా, సో ఇప్పుడు క్రియేట్ చేసుకుంటే మనం దీన్ని నైస్ ఐడియా అండి, వండర్ఫుల్ ఐడియా యాక్చువల్ గా చెప్పాలంటే. పక్క తినేస్తారు పిల్లలు యా డౌట్ లేకుండా. కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, అండ్ అలాగే పనిలో పని మీరు వెజిటబుల్స్ కూడా యాడ్ మన చేసేస్తున్నారు ఇష్టం, కాబట్టి. ఇది పన్నీర్ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా. అదే అండి, వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ మంచి హెల్దీ డిష్ అయిపోద్ది. కొద్ది పైన నుంచి ఆయిల్ వేద్దాం మనము. ఓకే, ఇడ్లీ పాప్స్ వెరీ Yeah. క్యూట్. సో ఈ టూ సైడ్స్ మనకు ఉడకాలన్నమాట. సైడ్ కొంచెం సింపుల్ అండ్ ఈజీ అవునండి, అండ్ అట్రాక్టివ్, హెల్తీ. ఇది టైం పడుతుంది కొంచెం Yeah. టూ సైడ్స్ మనకి. సో ఇడ్లీ పాప్స్ యా, రెడీ టూ అయిపోయినాయి. సైడ్స్ ఇది చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది, నేను తీసుకుంటాను. షూర్ షూర్. కొంచెం మళ్ళీ కొత్తిమీర గార్నిష్. ఇడ్లీ లాలీపాప్స్. ఆసమ్ అండి. సో చూస్తున్నారు కదండి, ఇడ్లీ పాప్స్, ఇడ్లీ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఇడ్లీ లాలీపాప్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ ప్యాటర్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర. ఇడ్లీ లాలీపాప్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఇడ్లీ బ్యాటర్ వేసి దానిపైన క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర మిశ్రమం వేసి దాని తర్వాత రెండు వైపులా బాగా కుక్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఇడ్లీ లాలీపాప్ రెడీ. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను ఇడ్లీ పాప్స్. వెరీ టేస్టీ అండి, థ్యాంక్ యూ. ఐ రియలీ లైక్ ఇట్. చాలా చాలా బాగున్నాయి. కిడ్స్ అయితే డెఫినెట్గా ఇష్టంగా తినేస్తారు. సిన్స్ వి యాడెడ్, మనం వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇట్స్ వెరీ టేస్టీ. రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటో చెప్పండి. క్యారెట్ పరాటా బైట్స్. క్యారెట్ పరాఠా బైట్స్, ఇంట్రెస్టింగ్ రెసిపీ. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. గోధుమ పిండి, క్యారెట్ తురుము, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మనం పిండికి తడుపుకుందాం మనము.
నార్మల్గా చపాతీకి తడుపుని ఇలా పిండి తడుపుకుంటే ఓకే. సో బేసిక్గా దీంట్లో కూడా మనం క్యారెట్ ఇంక్లూడ్ చేస్తున్నాం మేజర్గా, పిల్లలు క్యారెట్ తినడానికి. సో అలా మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్కి కూడా కిడ్స్కి వెజిటబుల్స్ మనం ఎట్లా కొంచెం పెట్టచ్చు, మనం డిఫరెంట్గా వెరైటీగా స్నాక్స్ టైప్స్ పెట్టడానికి అవి కూడా హెల్దీగా ఉండాలి. హెల్దీగా. సో మీరు ఇలాంటి క్రియేటివ్ రెసిపీస్ ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారు ఇంట్లో? వీటితోనే పిజ్జాస్కి మనకి మైదాది కాకుండా ఇలా గోధుమ పిండి, రైస్ పౌడర్, దాంతో ఏదన్నా సింపుల్గా ఈజీగా స్నాక్స్ చేయడానికి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తాను కదా మేము కూడా, సో ఈజీగా అయిపోయేది, వాళ్ళు తినేటట్టుగా హెల్తీగా. కొంచెం అన్న బయట తినడం తగ్గిస్తారు అంతే. బట్ ఇప్పుడు కాలం పిల్లల్ని బయట ఫుడ్ తినకుండా ఆపడం బాగా కష్టం అనుకుంటా. కొంచెం ఇలా చేస్తే కొద్దిగా అట్రాక్ట్ అయి తింటారేమోనని ప్రయత్నం అంతే. దీన్ని చపాతీ లాగా చేసుకున్నాం మనం. ఓకే. సో మీ హాబీస్ ఏంటండి? ఇది బాగా అండి, ఏం లేదు, కొంచెం బాగా ఆడడం ఇష్టము. ఈ మధ్య తగ్గిపోయింది. ఆడడం అంటే బ్యాడ్మింటన్ ఆడుతున్నాను, కిడ్స్ తో ఆడతాను. తగ్గిపోయింది కొద్దిగా. ఎందుకని? ఏమంటారు, హెక్టిక్ అయిపోయింది కొంచెం వర్క్. ఓకే. పిల్లల టైమింగ్స్ కూడా కొద్దిగా అవ్వట్లేదు అనమాట. సో ఇవి ట్రై చేస్తున్నాను ఇప్పుడు. మీరు చేస్తారా? వంటలా? యా ఐ డూ అండి. సో అన్ఫార్చునేట్లీ నా కోసం వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నచ్చినట్టు నేను వండుకోవాలి నా కోసం. సో ఆఫ్ కోర్స్ అంటే డిఫరెంట్ అంటే మీరు ఎన్ని రెసిపీస్ చూస్తారు, అన్ని ట్రై చేస్తారా? ఇంట్లో కొన్ని ట్రై చేస్తాను. అంటే నాది చాలా బేసిక్ రెగ్యులర్ ఫుడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఫుడ్ ఉంటుంది ఎవ్రీడే. సో డిఫరెంట్ టేస్ట్ ఏమి ఉండదు, డైలీ బేసిస్ సేమ్ ఫుడ్ తింటా అనమాట. సో నాకు అంత డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ వచ్చినప్పుడు వెరైటీస్ చేస్తా, ప్రాబ్లీ సండే అప్పుడప్పుడు డిఫరెంట్ వెరైటీస్ కానీ. బట్ మీరు వెజ్జా నాన్ వెజ్ అండి? నాన్ వెజ్. సో క్యారెట్ కాకుండా మనం ఇంకేం వెజిటబుల్స్ ఇంట్లో? పన్నీర్ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, బాయిల్ చేసి ఆలు, పన్నీర్ వేయొచ్చు. సో దీంట్లో అన్ని బాయిల్ చేసి వేస్తున్నావా వెజిటబుల్స్? లేదు, మనకి పన్నీర్ ఆలు ఒకటి బాయిల్ చేయాలి. పన్నీర్ మనం డైరెక్ట్ గ్రేట్ చేసేస్తే అయిపోతుంది. మనకి మూలీ వేయచ్చు, బీట్రూట్ వేయచ్చు, మన ఇష్టం. ఇప్పుడు దీని కొంచెం మూలీ పరాఠా చేసుకుంటారా ఇంట్లో? యా, మూలీ క్యారెట్ పరాఠా. ఇక దీంతో పికిల్ గానీ ఇంకేం అక్కర్లేదు అనమాట, డైరెక్ట్ గా. కొద్ది ఆయిల్ వేద్దాం. ఓకే. స్ప్రెడ్ చేస్తే ఇలానే వేయచ్చు, మనం డైరెక్ట్ అందులో కూడా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. క్యారెట్ వేద్దాం. ఓకే. కొత్తిమీర. ఓకే. ఇది రోల్ చేద్దాం. ఓకే. ఇప్పుడు కట్ చేస్తాం. నేను స్టవ్ ఆన్ చేసేనా? కాస్త హీట్ అవుతుంది. సో ఇలా చిన్న బైట్స్ లా కట్ చేసుకోవాలి.
దీన్ని ఇప్పుడు మనం హ్యాండ్తో ప్రెస్ చేద్దాం. ఓకే. సో డైరెక్ట్ ఇలానే కాల్చేస్తామా అంతే. అవునా? మనకి అంటే కాస్త oil, time ఉంటుందా oil, మరి? ఏం లేదు, అవునా? ఏం లేదు. ఈజీ. చపాతీ ఎలా చేసుకుంటాం పరాటా. సో అన్న ఒకేసారి చేసేయచ్చు యా కదా? చేయొచ్చు మనం ఒకటేసారి. ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం. ఓకే. ఆయిల్ వేసి యా. మనం చపాతీ ఎలా ఫ్రై చేసుకుంటాం Yeah, అలా, two sides. 2 సైడ్స్ చేసేస్తే అయిపోతుంది. సో ఒక 5 minutes లో రెడీ అయిపోతాయి. అయిపోతుంది. సో మనం 2 sides బాగా కుక్ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసి చూద్దామండి అసలు ఈ క్యారెట్ బైట్స్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని. సో అయిపోయినాయి యా కదా, మనకి ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. మనకి వేడి వేడి క్యారెట్ పరాటా బైట్స్ రెడీ. Okay. చేసి చెప్పండి. ష్యూర్ అండి. సో చూస్తున్నారు కదా క్యారెట్ పరాఠా బైట్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయి. క్యారెట్ పరాఠా బైట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, గోధుమ పిండి. క్యారెట్ పరాఠా బైట్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నీళ్లు, డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసి దానిపైన కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా అలాగే కొద్దిగా నూనె వేసి బాగా అప్లై చేసి తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి రోల్ చేసుకుని చిన్న చిన్న బైట్స్ గా కట్ చేసి ప్రెస్ చేసి పాన్ పైన 2 వైపులా బాగా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ పరాఠా బైట్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి నేను. నైస్ అండి, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి క్యారెట్ బైట్స్, మంచి స్నాక్ ఐటమ్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 డిషెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో హరిప్రియ గారు, మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేసి? థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము చేసినందుకు మాకు పిలిచారు, రిజిస్టర్ చేసుకున్నందుకు. సో ఇలా కొత్త ఏమైనా పిల్లల కోసం చేస్తే ఏమైనా ట్రై Yeah. చేసి పెట్టడానికి బాగుంటుందని ట్రై చేశాను. సో యూ లైక్ ఇట్. హోప్. రెండు డిషెస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి పిలిచినందుకు. మీకు కూడా హరిప్రియ గారు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు, అలాగే మీకు నచ్చిన డిషెస్ అండ్ మీ స్పెషల్ డిషెస్ ని మా అందరికీ పరిచయం చేసినందుకు. టేక్ కేర్ అండి. బాయ్. హరిప్రియ గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ మీరు చూసారు కదండి. సో ఇంట్లో రెసిపీస్ ని ట్రై చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.